శ్రీమాత్రే నమః. ఈ 7 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు. మరో 2 నెలల పాటు వీరికెందులోనూ తిరగలేదు. ఆ రాశుల వారిని గురించి, మరో 2 నెలల పాటు వారికి కలగబోతున్న ఆ తిరుగులేని అదృష్టాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఆగస్టు 10న అంగారక గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించింది. సాధారణంగా కుజుడు ఒక రాశిలో గరిష్టంగా 45 రోజులు ఉంటాడు. అయితే ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల 68 రోజుల పాటు అదే రాశిలో ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ 16 వరకు కుజుడు వృషభ రాశిలో ఉంటాడు. వృషభ రాశిలో కుజుడి సంచారంతో అంగారక అనే అశుభయోగ ప్రభావం తొలగిపోయింది. అందువల్ల 7 రాశుల వారికి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది వృషభ రాశి. కుజుడు మీ రాశిలో లగ్న గృహంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సరదాగా ఇతర ప్రాంతాల పర్యటనకు కూడా వెళ్ళవచ్చు. అందులో రెండవది కర్కాటక రాశి. మీ రాశిలోని 11వ ఇంట్లో కుజుడు సంచరించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్ లేదంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్లో ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు లాభాలు చేకూరుతాయి. అందులో మూడవది సింహరాశి. సింహరాశిలోని 10వ ఇంట్లో కుజుడు సంచరించడం వల్ల ప్రతి పనిలోనూ మీకు విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీ వ్యాపారం మరింత విస్తరిస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అందులో నాలుగవది కన్యా రాశి. కుజుడు మీ రాశికి 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. మీరు అకస్మాత్తుగా డబ్బు సంపాదించవచ్చు. అయితే దానికి తగ్గట్టుగానే ఖర్చులు పెరగవచ్చు. మీరు ఏ పని తలపెట్టినా కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అందులో ఐదవది ధనుసు రాశి. ధనుసు రాశి 6వ ఇంట్లో కుజుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలను పొందుతారు. అందులో 6వది మకర రాశి. మకర రాశిలోని 5వ గృహంలో కుజుడి సంచారం జరిగింది. ఇది వారికి శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. అందులో 7వది మీనరాశి. మీనరాశిలోని 3వ ఇంట్లో అంగారకుడు సంచరించడం వల్ల మీకు సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.